రోజు పోయే కొద్దీ కొత్త కొత్త మోసాలు లైన్లోకి వస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటి ఒక వ్యవహారం తాజాగా సంచలనం సృష్టిస్తుంది. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు మలక్పేటలోని ఒక మెడికల్ షాప్లో తనిఖీ చేశారట. MPOD 200 అనేటువంటి ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ అని 27,000 ట్యాబ్లెట్లు చూశారు. వాటి ధర 7,30,000 అని ఉంది. తీరా చూస్తే అవి ట్యాబ్లెట్లే కాదట, వాటిలో మందు లేదు, ఒట్టి శుద్ధపొడి ఉంది. వాటిని తయారు చేసిన కంపెనీ పేరు మెగ్లైఫ్ సైన్సెస్ అని హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందని వాటి మీద పేర్కొన్నారు. పోలీసులకు అనుమానం వచ్చి ఆరాధిస్తే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అసలు ఆ పేరుతో మందుల కంపెనీ లేదని తేలింది. లేని కంపెనీ మందులు ఎలా తయారు చేస్తుంది అని మలక్పేటలో తీగలాగితే ఉత్తరాఖండ్లో డొంక కదిలింది. ఉత్తరాఖండ్లోని నెక్టార్ డ్రగ్స్ అండ్ హెర్బ్స్ అని ఒక చిన్న కంపెనీ పెట్టి ఇలా శుద్ధపొడి ట్యాబ్లెట్ అని తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. భూమి మీద లేని కంపెనీ పేరుతో మందులు తయారు చేస్తే ఒక సమస్య, ఎలాగోలా కంపెనీ పేరు లేదు కదా అని అనుమానం వచ్చి గుర్తించవచ్చు. కానీ చాలా పేరున్న మందుల కంపెనీల ట్యాబ్లెట్లు కూడా ఇక్కడ నకిలీలు తయారు చేస్తున్నట్ట. అరిస్టో ఫార్మా కంపెనీ పేరుతో ఓమ్నిసెఫ్ O200 అన్నటువంటిది, అట్లాగే రకరకాలైనటువంటి మెడిసిన్స్ ఇక్కడ కనబడ్డాయట. ఇందులో శుద్ధపొడిని ట్యాబ్లెట్లుగా అమ్మేస్తున్నటువంటి దాని మీద ఉత్తరాఖండ్ వెళ్ళిన తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు హైదరాబాద్ నగర పోలీసులకి కళ్ళు చేతిని ఉత్తరాఖండ్లోని నెక్టార్ డ్రగ్స్ అండ్ హెర్బ్స్ అని ఒక చిన్న కంపెనీ పెట్టి ఇలా శుద్ధపొడి ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న పోలీసులు గుర్తించారు. భూమి మీద లేని కంపెనీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఓమ్నిసెఫ్ O200 అనే టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు. GSK, ఆల్కెమ్, అరిస్టో, సిప్లా కంపెనీలకు చెందిన మందులను వీళ్ళు డూప్లికేట్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అగమెంటిన్ 625, క్లెవమ్ 625, ఓమ్నిసెఫ్ O200, మోంటేర్ LC వంటి ట్యాబ్లెట్లను పోలి ఉండే అచ్చంగా అదే రంగు ఉన్న ప్యాకింగ్ అక్షరాలతో ఉండే నకిలీలను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. సరిగ్గా ఈ ఓమ్నిసెఫ్ ట్యాబ్లెట్ నకిలీ తయారు చేస్తున్నప్పుడు డ్రగ్ కంట్రోల్ అథారిటీలు పోలీసులు దాడి చేయడంతో ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాస్తవానికి నెక్టార్ డ్రగ్స్ విషాద్ కుమార్ అనే వ్యక్తిది. సచిన్ కుమార్ అనే వ్యక్తి ఈ నెక్టార్ దగ్గర ఉన్న యంత్రాలను వాడుకుని డమ్మీ మందులు తయారు చేయడానికి విషాద్ ఒప్పుకున్నాడు. 1,00,000 ట్యాబ్లెట్లు తయారు చేసుకొని ఇస్తే 35,000 ఇచ్చే ఒప్పందం. అక్కడ సిబ్బంది సచిన్ కుమార్ అనే వ్యక్తి చెప్పినట్టుగా శుద్ధపొడితో డమ్మీ ట్యాబ్లెట్లు తయారు చేసిస్తారు. వాటిని సచిన్ వాట్సాప్ ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తున్నాడు. దేశంలో ఉన్నటువంటి పలు చోట్ల ఈ విధమైనటువంటి కథ నడుస్తూ ఉందన్నటువంటి విషయం బయటపడింది. ఉత్తరాఖండ్లో మొత్తం మీద వివిధ రకాల ట్యాబ్లెట్ దాదాపు 44 లక్షల రూపాయలు ఖరీదు సీజ్ చేశారు. ఇతర కంపెనీల లేబుళ్ళు 60 కేజీల నారింజ రంగులోని ట్యాబ్లెట్లు, 30 కేజీలు ఇతర ట్యాబ్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మందుల షాపుల దగ్గర విస్తృతంగా తనిఖీలు చేయడం సాధ్యపడదు. నకిలీల మీద కఠినంగా ప్రభుత్వం వ్యవహరించాలి అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి అంశం.